నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్న 10 సంవత్సరాల కాలం పాటు ఏ కార్పొరేట్ కాలేజ్ మాఫియా కొనసాగిందో ఈ 10 నెలల కాలంలో మార్పు తర్వాత కూడా అదే కార్పొరేట్ కాలేజ్ మాఫియా కొనసాగుతూ ఉంది. సో రీసెంట్గా శ్రీ చైతన్య కాలేజీలో జరిగిన ఒక అఘాయిత్యం అనాలా, లేకపోతే కొంతమంది అధికార పార్టీ సంబంధించిన నాయకులని అడ్డంగా పెట్టుకొని రెచ్చిపోయే ప్రయత్నం చేస్తారా తెలంగాణ సమాజం కూడా చూసింది. సో సోషల్ మీడియాలో శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతా ఉన్నాయి. దానికి తోడు ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నేరెళ్ల శారద విజిట్ చేస్తూ ఉన్నారు. సో ఎంత మేరకు ఆ విజిట్ ముందర పడతారని చూడాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు బక్కా జెడ్సన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు. సో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వేరే మీటింగ్ అటెండ్ అయినారు. సో తర్వాత అన్నను పిలిస్తే కాసేపు ఇక్కడ సో మనతో పాటు జాయిన్ అయ్యిండు. అన్న నమస్తే. నమస్తే. సో ఎందుకు బ్లాక్ కలర్ షర్ట్ వేసినా? చాండ్రోలో ఏం దేశాన్ని వేసిన అంటే ఏమన్నా అంటే నిరసన కార్యక్రమం తెలిపేట లేదు గెయింట్ ఉంది కదా స్టైల్ అబ్బా. నేను నిరసన నేనని చెప్తా షర్ట్ వేసుకొని నా బాడీని ఎప్పుడు నేను అప్డేటెడ్ ఉంచుతాను. సో బ్లాక్ కలర్ అంటే నిరసన అప్డేట్ అబ్బా, ఇది అప్డేట్. అది ఆ బ్లాక్ వేరే ఫుల్ బ్లాక్ ఉంటుంది, ఇది స్టైల్ కి ఇది. ఓకే, పోలీసులు వచ్చారు. ఏం కార్యక్రమం నడుస్తుందంటే హైడ్రా పైన డిబేట్ నడుస్తుండే. మేము ఉంటే మాకు పెడతారు కదా. కానీ అంతా అక్కడ మేధావులే కనిపిస్తా ఉన్నారు. అంటే గూండాలు లేకపోతే రౌడీలు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ఎందుకున్నారని గూండాలు అయితే రాకపోదు వాళ్ళు. ఓకే, గూండాలు అయితే రారు. మేధావులు అంటేనే భయం వాళ్ళకు. మేధావులు అంటే మళ్ళీ కోదండరాం అంటే ప్రాబ్లం ఉండదు, మేమేమన్నా ఇస్తే తీసుకుంటాడు. దశపతి సీన్ అంటే కూడా ప్రాబ్లం ఉండదు మాకు. దాసరి లక్ష్మి మల్లెపల్లి లక్ష్మి ఉన్నా మాకు ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మేము మా సొంటోళ్ళు అంటేనే ప్రాబ్లం. రెండు ప్రభుత్వాలు రెండు ప్రాబ్లం కమిటెడ్. ఇదంతా కమిటెడ్. మేము ఫస్ట్కే 2014 వెళ్ళి మేము ఇట్నే ఉన్నాం కాబట్టి మేము అంటే ఏ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎవడైనా కానీ మాకు అట్లా పెడతారు సిపాయిలు. ఓకే, సో నేను మీ గురించి సో ఏం మాట్లాడదాం అనుకుంటాను అంటే కార్పొరేట్ కాలేజ్ మాఫియా గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మీరు చూసారు శ్రీ చైతన్య కెమెరామెన్ పైన దాడి చేశారు, కెమెరా లాక్కున్నాం, అడ్వకేట్ క్రాంతి పైన దాడి చేశారు. ఈ 10 నెలల కాలంలో ఏ మాత్రం కూడా కాస్త కార్పొరేట్ మాఫియా తగ్గినట్టు ఏమనిపించట్లేదు మీకు? 100%. ఎందుకంటే బ్రదర్ నేను కళ్ళారా చూసిన బౌరంపేట శ్రీ చైతన్యలో నాకు కొడుకుని వేసిన బైపీసీ ఫస్ట్ ఇయర్లో వాని ఆరోగ్యం మొత్తము స్కిన్ ప్రాబ్లం అయింది. మొన్న తగ్గిందానికి అంటే 4 ఏళ్ళు ఉన్నది ఆ మరకలు నల్లగా స్కిన్ అంతా ఇదైపోయి ముఖం అంతా 4 years పట్టింది తగ్గనికి. సెకండ్ ఇయర్ తీసేసి ఇంటి కాంచెల్లో పెట్టి చదివించిన. 100% అది భయంకరంగా ఉంటుంది. నేను ఏవైతే విజువల్స్ చూపించిండ్రు అవి 100% 2 పైసలు అవుతాయి. అవన్నిటికీ కల్వకుండలో అందదండలు ఉండే గతంలో. ఇప్పుడు కూడా ఏం చేస్తుంది, నేను ఆల్ ద బెస్ట్ పెట్టినా కామెంట్ ఎవరికి ఈమెకు వాట్సాప్లో పెట్టినా, నేరా చాలా బాగా చేస్తున్నాం అని. కానీ ఏముందబ్బా, వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు, అయిపోతుంది, సిట్టింగ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. కానీ 100% అబిట్ పైన మాత్రం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇట్నే కొనసాగి యాక్షన్ తీసుకుంటే ఈమె జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఎవరు అవసరం లేదు, ఈమె డైరెక్ట్ తీసేసుకోవచ్చు. తీసుకుంటే బాగుంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు విద్యా వైద్యం మొత్తం సర్వనాశనమైంది అన్న ఈ స్లోగన్ తోటే గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. సో మనకు కావాల్సిన విద్యా వైద్యం అన్న గవర్నమెంట్ విద్య కావాలి, వైద్యం కావాలన్న తరహాలో మీరు పోరాటం చేస్తే ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. ఈ 10 నెలల కాలంలో ఎందుకు కట్టడి చేయలేకపోతారు ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియాని? వీళ్ళు ఒక్కసారన్నా ఇప్పుడు ఒక ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కసారన్నా ఒక ప్రభుత్వ ఆసుపత్రికి విజిట్ చేసిన ముఖ్యమంత్రి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోయిండు వరంగల్. నా ఎంజిఎంకి పోలే, నా గాంధీకి పోలే, నా ఉస్మానియాకి పోలే, ఒక్కరోజు కూడా పోలే. బాజాబ్తా తెలంగాణ స్పీకరే గాంధీకి ఉస్మానియా పోతే చచ్చిపోతారని చెప్పింది. ఇక అసలు దగ్గరికి ఏం పోతారు? కళాశాలల పైన ఈరోజు ప్రత్యేక కమిషన్ వేసిండ్రు. మురళి గారు, ఆకునూరు మురళి గారు మరి ఇక తిరగాలి వీటిపైన, ఇవి బంద్ చేపియాలి, వీడి దుకాణం క్లోజ్ చేపియాలి. మళ్ళీ ప్రభుత్వాలే వాళ్ళకి అప్పచెప్పే ఆలోచన వస్తే మాత్రం ఇది ఉంటుంది. ఈరోజు రెసిడెన్షియల్ కాలేజెస్ అనేది బంద్ అయిపోవాలి. వారి ఫస్ట్ బిల్డింగ్ ఖచ్చితంగా మొత్తం బిల్డింగ్ చూపించాలి, దాని కిటికీస్ చూపించాలి. అవన్నీ చూపించినాకనే వాళ్ళకి ఇవ్వాలి. అవేవి లేకుండా వాళ్ళ పర్మిషన్ ఇవ్వద్దు. ఏదో స్కూల్లో అయినా కాలేజ్ దానికి గ్రౌండ్ ఉండదు, ఏముండదు, పురాణాలు అనేది చంపుతారు. నిజంగా చాలా దారుణంగా ఉన్నది. 1000% నా డౌటే లేదు. తిడతారబ్బా, కొడతారు పిల్లల్ని. మావాడిని బూతులు తిట్టేది. నాకు కొంచెం సర్కిల్ ఉంది, నాకు మనుషులు కాబట్టి నేను దాన్ని ఇది చేయగలిగిన. నా కొడుకునే తిట్టిండ్రు, నా కొడుకునే కొట్టేది, బ్లాక్ మెయిల్ భయపెట్టించేది. అదే ఫోన్లు అన్ని చాలా ఇబ్బంది పెట్టేదాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం అని అంటారబ్బా. ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడు, ఇంగ్లీష్ ఫీజు మొత్తం తెలుగు. చైతన్య స్కూల్కి పో,
అత్త అన్న పోతాను యాడికి పోతాను అంటే నేను అట్లా కాదు. నేను నా పిల్లలు రేపు కాంపిటేటివ్ ప్రపంచాన్ని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో అని లేస్తా. ఒక్కరికి ఇంగ్లీష్ రాదు, కాన్వెంట్లో తర్వాత కాన్వెంట్లో 7th వరకు కాన్వెంట్లో చదివిన ఆ బ్యాక్గ్రౌండ్తోనే సక్సెస్ అయ్యారు. శ్రీ చైతన్యలో ఏ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, రాస్తారు చేపని రాసినట్టు బై హార్ట్ చేపించి రాస్తారు. ఇక్కడ ఎవరి తప్పిదం? తల్లిదండ్రుల తప్పిదమా, గవర్నమెంట్ తప్పిదమా, లేకపోతే తల్లిదండ్రులకు తప్పిదం. ఎందుకంటే డాక్టర్ కాలేకపోయాడు, నువ్వు అయ్యేటట్టుగా చేస్తా. అరే డాడీ నేను పోయే కంటే ముందు ఉరేసుకొని చచ్చిపోతే చచ్చిపోని, కానీ నువ్వు డాక్టర్ కావాలి నా ఇంట్లో, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు అది కావాలి ఇది కావాలి. అర్థమైందా? నాకున్న ఈ రియల్ ఎస్టేట్ వల్ల వీళ్ళ భూమిలో జాగాలో పైసలు వస్తాయి, ఇక వన్ రాస్తారు. కాబట్టి అది పరిస్థితి. అవే పైసలు పెడతాను నువ్వు హైదరాబాద్కో, నీకు దగ్గరున్న పట్టణానికో వరంగల్కో ఎక్కడికో పోయి ఓ రూమ్ తీసుకొని డే స్కాలర్కి వేస్తా. అయిపోయా డే స్కాలర్లు వేస్తే నేను సెకండ్ ఇయర్ మా బాబుని డే స్కాలర్ వేసుకుని, ఇక డే స్కాలర్లు వేస్తే అయిపోతుంది. కాబట్టి హాస్టల్ వేసి ఆడపిల్లల పక్కైతే ఇంకా ఘోరం అప్ప. బాయ్స్ ఈ దాడి తర్వాత ఉమెన్ కమిషన్ చైర్మన్ వెంటనే రియాక్ట్ అయింది, విజిట్ చేస్తూ ఉన్నది. ఈమెకు స్వచ్ఛందంగా పనిచేసుకునే అవకాశం ఉంటుందా గవర్నమెంట్లో? 100%. ఇప్పుడు సేమ్ ఈమెకున్న పవర్సే కాలేజీల పైన ఆకునూరు మురళికి కూడా ఉంటుంది, అది కమిషనే. అదే జ్యుడిషియల్ పవర్. ఇప్పుడు ఆయన కూడా తిరుగు స్టార్ట్ చేయాలి. ఇద్దరు కలిసి పనిచేసి ఉమెన్ కమిషన్ ఆయన, ఎడ్యుకేషన్ కమిషన్ పైన ఈయన ఆమె, వాళ్ళిద్దరు కలిసి కోఆర్డినేట్ చేసి యాక్షన్ తీసుకుంటే అవుతుంది. కానీ 100% వాళ్ళకి సిన్సియారిటీ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి నువ్వు చూస్తూ ఉండు, రేవంత్ రెడ్డిని ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఎవరో టీడీపీ బ్యాచ్ ఆల్రెడీ సంప్రదింపులు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడే చేస్తే బాగుండదని అట్లా కొన్ని రోజులు తిప్పుతారు, చాట్ల ఒక 1 వీక్లో క్లోజ్ అయిపోతుంది. నువ్వేం ఫికర్ చేయకు. తర్వాత నేను దానికోసం చూస్తున్నది 1000% క్లోజ్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మనం ఎంట్రీ ఇస్తాం. ఇక అర్థమైందా? దీన్ని ఆపేదేం లేదు. ఇక ఎందుకంటే క్రాంతి బ్రదర్ మీరు ఒక రూపుకి తీసుకొచ్చింది. నేను ఎందుకు ఎంటర్ కావాలంటే ఉమెన్ కమిషన్ ఎంటర్ అయింది, నేను పోతే మళ్ళీ దాన్ని కచ్చిపిచ్చి అవుతుంది. అర్థమైందా? ప్రస్తుతానికి ఈ హైడ్రా ఇది నడుస్తుంది, నాకు ఈ లోపు వ్యాక్యూమ్ అవుతుంది. ఇది ఒక కొలిక్కు రాగానే నేను 100% ఇది 1000% రేవంత్ రెడ్డి దీన్ని ప్యాక్ చేస్తాడు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిని ఆయన ఇవాళ రేపు వాళ్ళు చెక్కులు పట్టుకోరు. ఇప్పుడు హైడ్రాకు ఫార్మా కంపెనీల వల్ల, మీరైతే అటు సైడే కదా, ఈ రోజు దివీస్ కంపెనీ వల్ల 20 ఊళ్ళు నష్టమైనాయి. దివీస్ కాలుష్య నీళ్ళ వల్లనే నీకు హైడ్రా ఏది మూసీ నది కలుషితమైంది. బయోటెక్, భారత్ బయోటెక్, నీకు రెడ్డిస్ ల్యాబ్, నీకు అరవింద్, ఇవన్నీ చేయబట్టే మెయిన్ మూసీ అయింది. ఇవాళ నీకు మూసీ ప్రక్షాళన జరగాలంటే అవి బంద్ కావాలి. ఏవి? ఈ ఫార్మా కంపెనీలు బంద్ కావాలి. కాబట్టి అవి ప్రక్షాళన చేయకుండా నీకు గలీజ్ నీళ్ళు అట్నే వస్తాయి. ఇక ప్రక్షాళన ఎట్లా అవుతుంది? ఇది అవుతుంది. కాబట్టి అది సేమ్ అది ఎట్లనో సేమ్ రేపు ఇది కూడా అంతే. అది వాళ్ళు వచ్చి చెక్ ఇచ్చిండ్రు, మనిషి ఎవడు దివీసోడు 5 కోట్లు అన్న మన ట్విట్టర్లో చూడు ఉంటుంది, గూగుల్లో కొట్టు, ఓకేనా? నీకు రెడ్డిస్లో ₹1 కోటి. ఏడా వారి ఇంట్లో పోయి ఇచ్చిండ్రు, సెక్రటరీని పోయి ఇవ్వలే, ముందు చెక్ ఇచ్చి నేను పెట్టి ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ సూట్ కేసు, ముందు చెక్కు. అర్థమైందా? వాళ్ళు 5. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలలో పోయి తనిఖీలు చేస్తుంది బాగానే ఉంది. ఇప్పుడు కార్పొరేట్తో పోల్చుకుంటే గవర్నమెంట్లో ఇంకా దారుణమైన పరిస్థితి మీద, గవర్నమెంట్ పట్టించుకోవాల్సిన వ్యవస్థలు ఇంకా దారుణంగా ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు తనిఖీ? బ్రదర్ ఫార్ బెటర్ గుర్తుపెట్టుకో, నువ్వు నల్గొండ పోయి చూడు, చైతన్య కంటే కిటికీలు ఉంటాయి, పెద్ద గ్రౌండ్ ఉంటుంది, నువ్వు ఏడ చూడు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజ్కి, సోషల్ వెల్ఫేర్ కాలేజ్కి ఇంకొక 20 రూపాయలు నువ్వు మెచ్చారి 36 రూపాయలు నడుస్తుంది అబ్బా. 56 రూపాయలు చేయి, 56 రూపాయలు చేయి. ఒక వార్డని, ఒక వాచ్మ్యాన్ని, ఇద్దరిద్దరు స్టాఫ్ని. నీకు సోషల్ వెల్ఫేర్ మించింది లేనే లేదు. నువ్వు సోషల్ వెల్ఫేర్ చూసినాగా, దీని దాని అగ్గిపెట్టేలా ఇవి ఒక గూలు, ఒక ఊపిరి ఆడది, ఒక గాలి ఆడది, ఏం ఆడది, ఆడ నీకు అన్ని నీట్గా ఉంటాయి కాదబ్బా. ఇంత దారుణంగా నువ్వు దారుణంగా ఉంటున్నావు కదా, దానికన్నా దారుణంగా చైతన్యం ఉంటుంది. నేను అలా భోజనం చేసిన, నల్గొండ హాస్టల్లో నేను భోజనం చేసిన, బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను మరికొండ హాస్టల్లో, మా వరంగల్ కూడా చాలా సార్లు హాస్టల్లో. కార్పొరేట్ మాఫియా తోటి అన్ని పార్టీ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి సోదరా. ఇంకొకటి నేను డైవర్ట్ చేస్తున్నా, నువ్వు ముందు కంటిన్యూ చేస్తాను. ఇంకోటి ఎమ్మెల్యేలంతా మీరు పీకేదేం లేదు. ఎమ్మెల్యేలు రాత్రి పోయి కనీసం వారానికి ఒక రాత్రి మీరు గవర్నమెంట్ హాస్టల్లో పండుకోండి, రెసిడెన్షియల్ హాస్టల్లో పండుకోండి, ఆడోళ్ళ దాంట్లో పోయి పండుకోండి, భరోసా కల్పియండి, మీరు బ్యాన్ చేయండి, ఉచితంగా ఇవ్వండి, ట్యాక్స్ ఎక్కువ తీసుకోండి. మా దగ్గర ట్యాక్స్ ఎక్కువ తీసుకో, తప్పే 100% తప్పు లేదు. కెనడాలో, అమెరికాలో జరిగేది ఇదే, ట్యాక్స్ ఎక్కువ తీసుకోండి. నాకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్ ఇచ్చేయి చాలు నాకు.
కానీ ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధాలు ఉన్నాయంటా ఉన్నారు. ఎట్లా ఈ ఉద్యోగం ముందడబడే అవకాశం ఉంటుందా? 100% అబ్బా. ఇప్పుడు మన సేమ్ ఇటువంటి మేధావులు ఎవరైతే ఇప్పుడు పోలీస్ పహారం మధ్యలో మేము పెట్టి అసలు వాళ్ళు ఖచ్చితంగా రేపు కదిలిద్దాము. వీళ్ళు ఒట్టి లేక్స్ పైన ఉన్నోళ్ళు, ఎడ్యుకేషన్ పైన ఉన్నోళ్ళు ఉంటారు. అర్థమైందా? కానీ గవర్నమెంటే ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియా వెనకాల ఉన్నప్పుడు ఏం చేసినా కానీ ఎంత ఉద్యమం ఏ ప్రభుత్వాలను మారుస్తాం కాదబ్బా మనం. ఏమున్నది, మార్చేద్దాము. అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. మన చేతుల పనే కదా, వాళ్ళ చేతుల పని కాదు కదా. ఈరోజు 100% ఒక పెద్ద రెవల్యూషన్ జరగాలి, ఒక విప్లవాత్మకమైన మార్పు అనేది విద్యా సంస్థ జరగాలి. మీరు మొదలు పెట్టిండ్రు, మహిళా కమిషన్ తిరుగుతుంది, అది ఆపంగానే మనం అనుకుందాం ఇక అన్నోళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కలుపుకుందాం. అన్నోళ్ళు ఇప్పుడు దోమకొండ దానిపైన పెద్ద ఎత్తున దామకొండ ఉద్యమం పెద్ద ఎత్తున చేపడుతుండ్రు. వీళ్ళన్న నిషినార్థులు లండన్ కు మనకు పోల్చి చెప్పిండు బ్రదర్ ఇప్పటిదాకా బ్రహ్మాండంగా. అంటే లండన్ అంటారు, లండన్ లో ఏం లేదు, మంచినీళ్ళు కూడా బరాబర్ లేవు, మొత్తం మురికి నీళ్ళే అని చెప్పిండు. అదే లండన్ వాటర్ బట్టీకి కౌంటర్ అది ఒరిజినల్. అది సేమ్ రేపు విద్యాపరంగా కూడా ఇటువంటి మేధావులు ఖచ్చితంగా కదిలి బయటకు వస్తారు. 100% కార్పొరేట్ వ్యవస్థ చేస్తున్నటువంటి ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎక్కడైతే ఇప్పుడు మహిళా కమిషన్ పెట్టింది, ఆకునూరు మొదలు ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళది అయిపోయినాక నెక్స్ట్ మనం ఆ రంగంలో దిగుదామబ్బా, మనకున్న పనే అది కదా. ఇది మూసీ ప్రక్షాళన తెలంగాణ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రక్షాళన మొదలు పెట్టిండ్రు, అన్ని ప్రక్షాళన చేద్దాం. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్లకు ఇక్కడ ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా ఏం పిలుపునిచ్చారు బ్రదర్? అసలు వాళ్ళకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇది లైవ్ చూస్తే బిత్తరపోతుంది. అదేందా బ్రదరు, లండన్లో ఉన్న బట్టి లండన్ లెక్క చేస్తామని చెప్పేసి ఏమో వాటర్ ఫాల్స్, అవి ఏం వాటర్ ఫాల్ నాకు తెలియదు, టీఎంసీ అక్క లెక్క మేము చేస్తామని. అలా ఏ నీళ్లు పోతాయి, ఎసోంటి నీళ్లు పోతాయి అని చెప్పేసి లండన్ ఇక్కడ విత్ ప్రూఫ్స్. ఇంకొక బ్రదరు లేక్స్ ఎట్లున్నాయి అట్లా చట్టంలో రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. అసలు వీళ్ళతో ఆయన మీటింగ్ పెడితే అసలు ఆపరేషన్ మూసి ముట్టేటోడు కాదు. ఫస్ట్ అసలు అక్కడ ఫార్మా ఆన్లకు కాలుష్యాన్ని వెదజల్లుతున్నటువంటి ఫార్మా కంపెనీల మీద పడాలి, దివిస్ కంపెనీ మీద పడాలి. వాడు 5 కోట్లు చెక్ ఇస్తే నువ్వు తీసుకుంటేవి. అర్థమైందా? వెనక పెట్టే ముందు చెక్కు. అర్థమైందా? భారత్ బయోటెక్ 51 లక్షలు ముందు చిన్న ఫోటోలు కూడా ఉన్నాయి, ఉన్న ఫోటోలు. అర్థమైందా? నువ్వు అట్లా తీసుకుంటే నువ్వు ఏడ చేసుకుంటావు? సేమ్ రేపు చైతన్య ఓడిపోతాడు, ముందు చెక్కు వెనక పెట్టే అయిపోయింది, మీ బిస్కెట్ అయిపోతారు. మీరు నేరాల శారదాక తిరిగింది, కాళ్ళ వాపులు తప్ప ఏముండే, కాపుకుంటా కూర్చోవాలి. ఇక అక్కడికి వెళ్ళి మనం స్టార్ట్ చేద్దాం. ప్రతి బ్రదర్ విద్య, వైద్య, పర్యావరణం ఈ 3 కాపాడుకుంటేనే మానవ జాతి మనుగడ అనేది భూమి పైన ఉంటుంది. లేకుంటే ఏది ఉంటుంది, దొంగలు అవుతారు. మీకు బ్రదర్ తెలంగాణ కంటే ముందు బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతి, గొప్పగా చెప్పుకుంటాం. నెహ్రూ పంచవర్ష ప్రణాళిక తెచ్చినోడు, భారతదేశాన్ని నడిపినోడు, గొప్పగా చెప్పు. పివి నరసింహారావు ఆర్థిక నిపుణుడు, గొప్పగా దేశం. మన్మోహన్ సింగ్ ఇప్పుడు మొదటి ముఖ్యమంత్రి ఎవరు మీకు? పాస్పోర్ట్ బ్రోకర్. సెకండ్ ముఖ్యమంత్రి ఎవరు? ఓటుకు నోటు దొంగ. అది తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఆత్మగౌరవం. అది అసొంటోళ్ళు ఉన్నప్పుడు అన్ని మాఫియాలు జరుగుతాయి, బ్రదర్. మూసీ ఈజ్ నథింగ్ బట్ కాళేశ్వరం 2.0 అప్డేటెడ్ వర్షన్ BRS-2 గవర్నమెంట్. ఇప్పుడు నడిచేది BRS-2 గవర్నమెంట్, కాంగ్రెస్ కాదు. BRS-2 అప్డేటెడ్ వర్షన్ లో జరుగుతున్న అప్డేటెడ్ స్కామ్. అర్థమైందా? సేమ్ కార్పొరేట్, అది ఫార్మా కార్పొరేట్ కావచ్చు, స్కూల్ కార్పొరేట్ కావచ్చు, ఏది ఈ కార్పొరేట్ కావచ్చు. అర్థమైందా? ఇదంతా వైట్ కాలర్ రోక్స్. సరే ఏమున్నా కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు ఫస్ట్ టైం చైతన్యవంతులు ఇప్పుడు అవుడు మొదలైంది. ఒరిజినల్ నీ అలా చూసిన వాళ్ళంతా కొత్త వాళ్ళే. అరే ఎంత బాగుందా అని. కాబట్టి ఖచ్చితంగా మనం చేద్దాము. నెక్స్ట్ దోమకొండ దానిపైన కూడా మనం మీ సహకారం కూడా అవసరం. మన పెద్ద ఎత్తున దాన్ని ప్రజల మన వనరులను కాపాడుకోకుంటే ఏముండదు బ్రదర్. 2 లక్షల చెట్లు ఏమో కొట్టేస్తారంటాడు. ఏముంటుంది చెప్పు మనకు? ఆల్రెడీ కాళేశ్వరం పేరు పైన ఎడారైపోయింది అడంట. రేపు అది కూడా అటు సైడ్ కూడా ఎడారైపోతుంది. కాబట్టి రింగ్ రోడ్లు కానీ ఇవి కానీ వాటిపైన ప్రజలు అప్రమత్తంగా ఉండకుంటే చాలా ఇదవుతుంది. మీరు ఏమున్నా కానీ రాము గారు, మీరు కానీ, క్రాంతి గారు కానీ కార్పొరేట్ స్కామ్స్, కాలేజీ స్కామ్లు బయటకు తీసుకొచ్చి గొప్ప పని చేసారు. మీరు త్యాగాన్ని వృధా పోనీయకుండా దాన్ని కొనసాగించే బాధ్యత మాది. పోలీసు వాళ్ళు ఇంట్రెస్ట్ ఏంది? మాదాపూర్ సిఐ ఏమంటా ఉన్నాడు అంటే, నేను అక్కడ కంప్లైంట్ ఇస్తే మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటా ఉండు, అదే యజమాన్యం తోటి, కాలేజ్ యజమాన్యంతో అంటాడు, స్టూడెంట్లతో వీళ్ళపైన కేసులు పెట్టేయండి, తీసుకొని వెళ్ళి లోపడేస్తా అన్న మాట అంటా ఉండు. పోలీసు వాళ్ళకి ఏం సంబంధం బ్రదర్? ఆయన పైరవ మీద వస్తాడు, అర్థమైందా? ఆయనకే పైసలు ఇస్తుండొచ్చు, వాళ్ళు పుణ్యానికి ఏం చెయ్యరు. కార్పొరేట్ పైసలు ఉన్నోని దిక్కు మాట్లాడిందంటే వాడు పైసలు ఇస్తున్నాను అర్థము. అంతే, అర్థమైందా? నువ్వు పైసలు ఇచ్చేటోని మీద కంప్లైంట్ చేయనీకి పోతున్నావు కాబట్టి నీ దగ్గర పైసలు రావు కాబట్టి నువ్వు దొంగవు. సింపుల్ లాజిక్. నేను పోలీసుని కొడుకును కాబట్టి చెప్తున్నా.
అర్థమైందా? సిఐ దాదాపు అట్నే ఉంటారు. ఇలా సినిమా కొత్తగూడ సినిమా సైడ్ ఎందుకు తీసేసిండ్రు? లంచం తీసుకోడు. ఆయన వెళ్ళిపోయిన సిఐలు పటాకులు కాల్చుకున్నారు, లంచం కూడా సిఐలు. ఇక మేము దోసుకోవచ్చు, ఇక మేము బార్లలోకి వెళ్ళి తీసుకోవచ్చు, మేము పబ్బులలోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. కాబట్టి పోలీస్ గీడుస్తే మనకేం పెద్ద భయం లేదు, మనం విజయం చేసేది. మన 100% కార్పొరేట్ మోసాలపైన ఖచ్చితంగా వీల్ ఫైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది